శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చెవిలో పువ్వు ఫ్లాప్ అయింది. చెవిలో పువ్వు ఫ్లాప్ అయినా కూడా ఈవి సత్యనారాయణ గారు ఫస్ట్ ఆఫర్ ఇస్తున్నారు కదండి రామానాయుడు గారు. అది గుర్తుపెట్టుకుని పోనీ ఏదో ఒక పొరపాటు జరుగుతుంది, ఇది కథలో ఏదో ఇది తప్పు ఉంటుందని చెప్పి ఆయన అర్థం చేసుకుని మంచి కథ ఉంటే దర్శకుడు బాగా తీయగలడు అని నమ్మకం రామానాయుడు గారిలో కలిగి ఈవి సత్యనారాయణ గారికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు ఆయన. ఇది గ్రేటు. అందుకే రామానాయుడు గారు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానంటారు ఈవి సత్యనారాయణ గారు ఎప్పుడు చూసినా. ఏమండి ఎంచేదంటే ఫ్లాప్ అయిన డైరెక్టర్కి ఎవరు అవకాశం ఎవరు, ఆయన కాబట్టి ఇచ్చారు. ప్రేమ ఖైదీ అనే సినిమా తీసి సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ ఇక వరుసగా ఆఫర్లు రావడం మొదలుపెట్టండి. ప్రేమ ఖైదీ, సీతారత్నం గారు అబ్బాయి, ఆ ఒక్కటి అడక్కు, జంబలకడ పంబ, ఆలీబాబా అరడజన్ దొంగలు, హలో బ్రదరు, ఇంట్లో ప్రియురాలు వంటింట్లో, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇలాగా ఆమె, పైగా అన్ని జోనర్లు, సెంటిమెంట్ జోనర్ కూడా తీశాడు ఆయన. వారసుడు ఇలాంటి సినిమాలు అన్ని తీస్తూ వరుసగా 11 సినిమాలు హిట్ అయినాయండి. అబ్బాయి గారు అదే వరుసగా 11 సినిమాలు హిట్ అయినాయి. అది ఒక రికార్డ్ అండి. వరుసగా 11 సినిమాలు వరకు అంటే ఒక దాసరి నారాయణరావు గారికి 12, 13 అన్నారు అప్పుడు గురువు గారికి. ఆ తర్వాత 11 సినిమాలు హిట్ తీసిన ఇది ఈయనే.